ప్రార్థన చేసుకుందామండి. మల్మిక్లుగా ప్రేమించి మాకన్న తండ్రి దేవా, మరలా మరొక దినాన్ని మా జీవితాలను మీరు అనుగ్రహించి మీరు చూపించిన కృపా కాపుదలను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మరి సంఘ సభ్యులందరి విషయంలో తండ్రి మీరు చూపించిన ఈ గొప్ప మేలును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి మీ సన్నిధిలో కూర్చొని ఉంటారని నమ్ముతున్నాము దేవా. మరి వాక్య పరిచయం జరుగుతుండగా దేవా, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి దేవా జ్ఞానపు లోతుల్లోనికి మమ్మల్ని నడిపించండి దేవా. మాదైన ఆలోచనను మీ పిల్లల హృదయాల్లో చొప్పించేవారము ఉండకుండా, అపవాదికి ఏ రకంగానూ మా మాటల్లో చోటిచ్చేవారము ఉండకుండా, కేవలం మీరు ఏదైతే ఉద్దేశించారో ఆ ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ సహాయం ద్వారా దేవా తెలుసుకొని తండ్రి మీ ఉద్దేశాన్ని మీ పిల్లల హృదయాల్లోనికి చొప్పించగలిగే స్థితిని దయచేయమని, కేవలం మమ్మల్ని సాధనములుగా వాడుకొని మీరే మహిమ పొందమని, మహిమ గంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ జరుగుతున్న ప్రతి ఆరాధనలో తండ్రి మీ మహిమకరంగా జరుగులాగానే సహాయం దయచేయమని, వాక్య పరిచర్య చేస్తున్న ప్రతి దైవజనాన్ని జ్ఞాపకం చేసుకున్నామని, బలపరచమని మేము ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మొదటిగా మనకి దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. అలాగే కూడొచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట శుభములు తెలుపుతున్నాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము నుండి, నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నింటినీ చూచి తిని, నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులై ఉండియు చిరాయువులైన దుష్టులను కలరు. అధికముగా నీతిమంతుడివై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము, నేను నీవేళ నాశనము చేసుకుందువు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలంనకు ముందుగా నీ వేళ చనిపోదువు. నీవు దీన్ని పట్టుకుని ఉండుటయు దానిని చేయి విడివకుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నింటినీ కొనసాగించును. గత వారంలో ఈ మాటలన్నింటినీ మనం ధ్యానించడం జరిగింది ప్రియమైన వాళ్ళ. ధ్యానిస్తూ అందులో కొన్ని అంశాలను మనం తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ సొలొమోను గారు, జ్ఞాని అయిన సొలొమోను గారు, ఆయన వ్రాస్తున్న ఈ మాటలలో, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాస్తున్న ఈ మాటలలో, అధికముగా నీతిమంతుడివై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము, నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు అన్న మాటని మాట్లాడుతున్నారు. ఇదే మాటని సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని యేసు తన గురించి సాక్ష్యం ఇచ్చుకున్న సంగతి మన అందరికీ తెలుసు. అయితే ఆయన మాటల్లో మనం చూడగలిగితే ఆయన ఎలాంటి నీతిని కలిగి ఉండమంటున్నాడంటే, లోకములో ఉన్న వారి సమాజపు నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలని మత్తయి సువార్త 5:20లో మనం మాట్లాడడం చూసాం. అలాగే జ్ఞానం విషయంలో కూడా అత్యధికమైన జ్ఞానాన్ని మీరు కలిగి ఉండాలన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నట్లుగా చూసాం. మరి జ్ఞాని అయిన యేసు మాటలకు అలాగే సొలొమోను గారి మాటలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం చూసినప్పుడు ఇది భిన్నమైన కోణంలో మనకు కనబడుతుంది. ప్రసంగి గ్రంథము రాయబడిన తీరు భిన్నమైన దృక్పథంలో మనకు కనబడడం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. గనక అధికముగా నీతిమంతుడివై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము అన్న మాటని బట్టి ఏమంటున్నాడంటే, నిన్ను నీవేళ నాశనం చేసుకుందువు. అంటే ఇక్కడ అధికముగా నీతిమంతుడు అవడం వల్ల, అధికముగా జ్ఞాని అవడం వల్ల నువ్వు నాశనం అయిపోతావు. నేను నీవేళ నాశనం చేసుకుందువు. గనక అధికముగా నీతిమంతుడు, అధికముగా జ్ఞానివి కాకు అన్నట్లుగా అర్థాన్ని ఇచ్చేటట్లుగా ఉంది. కానీ యేసుక్రీస్తు వారి బోధనలో చూడగలిగితే, నువ్వు అధికముగా జ్ఞానివి కమ్ము, నువ్వు అధికముగా నీతిమంతుడివై ఉండు, అది నిన్ను ఏం చేస్తుంది, రక్షిస్తుంది అన్న మాటని మాట్లాడుతున్నారు. అది నిన్ను కాపాడుతుంది, నిత్య జీవానికి పరలోకానికి నిన్ను నడిపిస్తుంది అన్న మాటని ఆయన మాటల్లోనే చూడగలుగుతున్నాను. అందుకే యేసు కూడా నీతి కలిగిన వాడుగా, జ్ఞానము కలిగిన వాడుగా ఉంటూ తన బ్రతుకుని సమాజంలో కొనసాగిస్తూ ఆయన ఎక్కడికి చేరుకున్నాడు అని చూడగలిగితే నిత్యత్వానికి చేరుకున్నాడు. అలాంటి యేసును గురించి బైబిల్ ఏవని సంబోధించింది అన్న విషయాలను మనం చూడగలిగితే, ఏదైతే ఇక్కడ సొలొమోను గారు అధికముగా నీతిమంతుడివై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము, నిన్ను నీవేళ నాశనం చేసుకుందు అన్న ఏ మాటలు అయితే ఉన్నాయో, ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారు
అధికముగా నీతిమంతుడే, అధికముగా జ్ఞానము కలిగిన వాడుగా నాశనాన్ని పొందలేదు, నిత్య జీవాన్ని పొందాడు. అలాంటి యేసుని గురించి బైబిల్ ఏమని సంబోధించిందో చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. అతని పేరుకు మొదట ఏమనుందండి? నీతికి రాజు. ఏదైతే అత్యధికముగా నీతిమంతుడుగా అధికముగా నీతిమంతుడివై ఉండకము అని సొలొమోను గారు మాట్లాడుతున్నారో ఆ విషయం, మరి దానిని ఇక్కడ కొత్త నిబంధనలో చూడగలిగితే యేసుక్రీస్తు దేనికి రాజుగా ఉన్నాడని చూడగలిగితే నీతికి రాజుగా ఉన్నాడు. ఆయనని దేనిని ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడగలిగితే ఆయన దేనిని ప్రేమిస్తున్నాడో చూడగలిగితే నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి. దేనిని ప్రేమిస్తున్నాడండి యేసు? వదులుకున్నాడా? అధికముగా నీతిమంతుడివై ఉండకుము అన్న మాటని తీసుకొని ఇక్కడ యేసుక్రీస్తు వారు నీతిని వదులుకున్నారా? లేదండి, నీతిని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే నీతికి రాజుగా ఆయన ఉన్నాడు. ఆయనను పంపించిన తండ్రి కూడా ఆ నీతి విషయంలో ఎలాగున్నాడు అని చూడగలిగితే యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనంలో మీరు చూడగలిగితే ఏమన్నదో చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనము. నీతి స్వరూపుడు వగు తండ్రి అని యేసే ఆయనను భూమి మీదకు పంపించిన తండ్రితో మాట్లాడుతున్నమాట. నీతి స్వరూపుడు అయిన తండ్రి అంటే దేవుని యొక్క స్వరూపాలలో ఒక క్యారెక్టర్ని మనం చూడగలిగితే ఆయన ఏమి కలిగి ఉన్నాడంట? నీతిని కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే దేవుడే నీతిని కలిగి ఉన్నాడంటే మనుష్యుల నీతి కంటే ఎంత గొప్ప నీతిని దేవుడు కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. మరి అటువంటి నీతినే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత సమాజం ముందు కనపరిచారు. అంటే నీతి విషయంలో ఎక్కడ రాజీ పడలేదు, మౌమాట పడలేదు, తగ్గలేదు అన్న విషయాన్ని ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. కానీ అంతటి నీతిని కనపరిచిన యేసు నాశనం అయిపోయాడు అంటే నాశనము కాలేదు, పరలోకములో దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ఈరోజు ఆయన ఏ స్థితికి చేరగలిగాడంటే ఆయన మాత్రమే చేరకుండా మనలను కూడా చేర్చగలిగే స్థితిలో ఆయన ఉన్నాడు ప్రియమైన వారలారా. అయితే మనల్ని కూడా చేర్చగలిగే స్థితిలో ఆయన ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడో చూడగలిగితే మనము కూడా నీతిమంతులముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రియమైన వారలారా. చూడండి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ఏముందో చూడండి. చిన్నపిల్లలారా ఎవరిని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అంటే మనల్ని నీతిని జరిగించమంటున్నాడా, వదిలేమంటున్నాడా? మరలా ఇంకొకసారి చదువుకుందాం. మరలా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు. ఎంతటి నీతిమంతుడై ఉన్నాడు? ఆయన నీతికి రాజుగా ఉన్నాడు. తండ్రిని చూడగలిగితే ఆయన నీతి స్వరూపుడు. ఆయన స్వభావ లక్షణం అది. నీతి అనేది ఆయన స్వభావ లక్షణం. ఆయన వస్త్రముగా దానిని ధరించుకున్నాడు. యోబు గ్రంథంలో మనం చూడగలిగితే నీతిని వస్త్రముగా ధరించుకున్నాను అన్నమాట కనబడుతుంది. కనుక తండ్రి కూడా ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడంటే నీతి అనే వస్త్రాన్ని ఆయన ధరించుకుని ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. అంత గొప్ప తండ్రికి పుట్టిన పిల్లలముగా తండ్రి హక్కునకు మనల్ని చేర్చడానికి వచ్చిన యేసు అంతటి నీతిని కనపరుచు ఉండడుగా మరి మన విషయంలోకి వచ్చినప్పటికీ దాన్ని వదిలిపెట్టేమంటున్నాడా? లేదు ప్రియమైన వాళ్ళ. ఏ నీతినైతే యేసు కనపరిచాడో అటువంటి నీతిని, ఆ తండ్రి కలిగిన నీతిని మనల్ని కూడా కలిగి ఉండమన్నట్లుగా ఇక్కడ ఈ వచనం మనకి ప్రబోధిస్తుంది. చూడండి మళ్ళా. చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడును. నీతిమంతుడు అవ్వాలి అంటే నీతిని జరిగించాలి. ఎలాంటి నీతి? సమాజంలో కనబడుతున్న వారి నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి. అది నాశనానికి తీసుకువెళ్తుందంటే లేదు, నాశనానికి కాదు, నిత్యత్వానికి మిమ్మల్ని నడిపిస్తుంది అన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది. అలాగే జ్ఞానం విషయంలో కూడా చూడగలిగితే
బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు నిక్షిప్తమై ఉన్నాయని యేసుక్రీస్తు వారి కోసం ఏ మాట అయితే కొలసీ పత్రికలో రాయబడిందో దాని విషయంలో కూడా మనల్ని ఎలా ఉండమంటున్నాడు అన్న విషయాన్ని చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము అగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించను. ఎంతవరకు మ్యాచ్ అవ్వాలంటే మనం సంపూర్ణ పురుషులు అనగా అనే అర్థాన్ని ఇస్తూ ఏమంటున్నాడు? క్రీస్తుకు కలిగిన జ్ఞానం విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు అది సంపూర్ణ పురుషుడు అన్న మాటను మాట్లాడాడు. అంటే మనం ఎలాంటి నీతి విషయంలో కానీ జ్ఞాన విషయంలో కానీ ఎవరితో సమఉజ్జీలము కావాలి అని మాట్లాడుతున్నాడు. సంపూర్ణ పురుషులు అవ్వాలంటే ఎవరితో ఈక్వల్ కావాలని అంటున్నాడు? యేసుక్రీస్తు వారితో ఈక్వల్ కావాలంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదే నీతి విషయంలో కానీ జ్ఞాన విషయంలో కానీ. పర్లేదు తక్కువ ఉంటే సరిపోద్ది, నీతి ఈ మాత్రం కనపరిస్తే సరిపోద్ది అన్న మాటనే మాట్లాడా? లేదే. ఆయన సంపూర్ణ నీతి విషయంలో కానీ జ్ఞాన విషయంలో కానీ సర్వ సంపూర్ణుడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మనల్ని కూడా ఎలా ఉండమంటున్నాడు? ఆయనకు ఈక్వల్గా ఉండమంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నీతి విషయంలో కాంప్రమైజ్ వద్దు, జ్ఞాన విషయంలో కాంప్రమైజ్ వద్దు అన్న విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. అది మిమ్మల్ని నాశనానికి కాదు నిత్యత్వానికి నడిపిస్తుంది అన్న మాట మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలన్నింటినీ మనం ఇంతకుముందు చూసాం. కనుక సొలొమోను గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాట దీనికి సంబంధించింది కాదు అన్నది మనకు అర్థమవుతుంది. చూడండి, మళ్ళీ ఒకసారి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం నుండి 16వ వచనం నుండి చూడగలిగితే, అత్యధికముగా నీతిమంతుడివై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము, నిన్ను నీవేళ నాశనము చేసుకొందువు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలంనకు ముందుగా నీవేళ చనిపోవదు అన్న మాటను మాట్లాడుతూ, నీవు దీన్ని పట్టుకుని ఉండుటయు దానిని చేయి విడివక ఉండుటయు మేలు, దేవుని యందు భయభక్తులు కలవాడు వాటన్నింటినీ కొనసాగించును. ఏముందండి? నీ కాలంనకు ముందుగా నీ వేళ చనిపోవదు. ఎలాగా? ఎందుకు? అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలంనకు ముందుగా నీ వేళ చనిపోవదు, నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు దానిని చేయి విడివక ఉండుటయు మేలు, దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నింటినీ కొనసాగించును. దేవుని యందు భయభక్తులు గలవాడు వేటన్నింటినీ కొనసాగిస్తాడు, పైన వాటన్నింటినీ కొనసాగిస్తాడు. అంటే జ్ఞానం విషయంలో తక్కువగా ఉంటాడా? నీతి విషయంలో తక్కువగా ఉంటాడా? దుర్మార్గపు పనులు చేయడం విషయంలో లిమిటెడ్గా ఉంటాడా? బుద్ధిహీనత విషయంలో తక్కువగా ఉంటాడా? ఇవన్నీ కొనసాగిస్తారంటే లేదు. ప్రియమైన వాళ్ళారా, లేదు. ఇక్కడ వేరొక సందర్భాన్ని ఇక్కడ సొలొమోను గారు ప్రస్తావిస్తున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ విషయాన్ని మనం ధ్యానించాం. నీ కాలంనకు ముందుగా నీ వేళ చనిపోదు, నీవు దీన్ని పట్టుకుని ఉండిటియు దానిని చేయి విడివక ఉండిటియు మేలు. దేన్ని పట్టుకొని దేనిని చేయి విడివక ఉండుట మేలు అన్న మాట మాట్లాడుతున్నాడు. చూడగలిగితే నీవు దీన్ని పట్టుకొని ఉండుటియు, దగ్గరగా ఉన్నది దీని అన్న మాట మాట్లాడడం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. దగ్గరగా ఉన్నది దీని అన్న మాట మాట్లాడతాం, దూరంగా ఉన్నది దానిని అన్న మాట మాట్లాడతాం. ఇంతకీ నీవు దీన్ని పట్టుకొని ఉండుటియు అని అన్నాడు. దేన్ని పట్టుకొని ఉండుటియు? కాలాన్ని. చూడండి, పై వచనంలో ఏముందో, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలంనకు ముందుగా నీ వేళ చనిపోదు. నీ కాలంనకు ముందుగా నీ వేళ చనిపోదు, నీవు దీన్ని పట్టుకొని ఉండుటియు దానిని దేనిని 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 అని చూడగలిగితే, జ్ఞానమును చేయి విడివక ఉండుటియు, లేకపోతే నీతిని చేయి విడివక ఉండుటియు మేలు, దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నింటినీ కొనసాగించును. ఈ మాట మనకు అర్థం కావాలంటే మనం కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి మాటల్లోని ఉన్న సారాంశాన్ని చూడగలిగితే ఈ మాట క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
15-16 వచనాలు చూడండి, ఏమున్నది అక్కడ? దినములు చెడ్డవి గనుక ఏది పోనివద్దు అంటున్నాడండి. ఇక్కడ ఏమున్నది? నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు, పోనీయక పట్టుకోవాలి దేన్ని? సమయాన్ని. దానిని చేయి విడివక ఉండుటయు, చూడండి అక్కడ ఏం కనబడుతుందో, దానిని చేయి విడివక ఉండుటయు అన్న దాంట్లో ఏం కనబడుతుంది చూడండి, ఆ రిఫరెన్స్ చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. అంటే కాలాన్ని పట్టుకోవాలి, అలాగని దీనిని వదిలేస్తామంటే లేదు. కాలాన్ని పట్టుకోవాలి, జ్ఞానాన్ని చేయి విడివక ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, చేయి విడివక ఉండాలి. ఇదే మాట ఇక్కడ చెబుతున్నాడు. నీవు దీన్ని పట్టుకుని కాలాన్ని వ్యర్థంగా పోనీక, కాలాన్ని వ్యర్థంగా పోనీక. నీ కాలంలోకి ముందుగా నీ వేళ చనిపోదు కనుక కాలాన్ని పోనీయద్దు. కాలాన్ని పోనీయకుండా జ్ఞానమును చేయి విడివక ఉండుటయు మేలు అంటున్నాడు ఇక్కడ. జ్ఞానమును చేయి విడివక ఉండుటయు మేలు అని అంటున్నాడు. పైన ఏమన్నాడు? అధికముగా జ్ఞానివి కాకు అంటూనే కిందనేమంటున్నాడు? ఏది మేలు చేస్తుంది అంటున్నాడు నీకు? దానిని చేయి విడివకుండుటయు మేలు అన్న మాట మాట్లాడుతున్నాడు ప్రియమైన వల్ల. పైన 4 సందర్భాలు మాట్లాడుతున్నాడు. ఏంటంటే అధికముగా నీతిమంతుడివే ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు అన్న 4 అంశాలను మాట్లాడుతూ ఇక్కడ దేనిని చేయి విడివక ఉండాలి అన్న మాటను చెబుతున్నాడు. చూడగలిగితే జ్ఞానమును చేయి విడివక ఉండాలి. కాలాన్ని పట్టుకోవాలి, జ్ఞానాన్ని చేయి విడివక ఉండాలి. జ్ఞానం మీదే మిగిలినవన్నీ డిపెండ్ అయి ఉన్నాయి గనుకనే ఆ జ్ఞానం అనే దానిని నువ్వు పట్టుకోగలిగితే అది నీకు మేలు కలుగు చేస్తుంది అన్న మాట మాట్లాడుతున్నాడు. మరి అధికముగా జ్ఞానివి కాకము అన్నది ఏ విషయంలో మాట్లాడాడు? మరి ఇక్కడ మళ్ళా దేనిని చేయి విడివక ఉండమంటున్నాడు? చూడగలిగితే నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు, దానిని చేయి విడివక ఉండుటయు మేలు. చూడండి యోబు గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనం చూడండి ఏముందో. యోబు గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనంలో ఏముందో చూడండి. నా నీతిని విడువక, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. అండి భక్తి పరులు వీటన్నింటినీ కొనసాగించుదురు అన్న మాటనే మాట్లాడుతున్నాడు కదా. వేటిని కొనసాగిస్తారు భక్తిపరులు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు వీటన్నింటినీ కొనసాగించిన. వేటిని కొనసాగించును అని యోబు గారు మాట్లాడుతూ, యోబు గారి విషయంలో మనం మొదటి అధ్యాయంలో కనబడుతుంది. ఆయన దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడుగా, నీతిమంతుడిగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అలాంటి భక్తిపరుడు మాట్లాడుతున్న మాటను మీరు చూడగలిగితే ఆయన ఏది వదలక చేయి పట్టుకొని ఉన్నాడట? నీతిని వదలక చేయి పట్టుకొని ఉన్నాడు గట్టిగా. వదిలాడా? భక్తిపరుడు వదిలాడా? లేదు. భక్తిపరుడు నీతిని వదలడు, జ్ఞానాన్ని వదలడు. అదే ఇక్కడ మాట్లాడుతున్నారు సొలొమోను గారు. ఏమనంటే నీవు దీన్ని పట్టుకున్నట్టు దానిని చేయి విడివకు ఉండుటయు మేలు అన్న మాట మాట్లాడుతున్నారు. కానీ పైన అధికముగా జ్ఞానివి కాకుము అన్నది నాశనానికి నడిపిస్తుంది అన్న మాటకి వ్యతిరేకమైన అర్థాన్ని ఇచ్చేటట్లుగా ఇది చూడండి. వ్యతిరేకమైన అర్థాన్ని ఇచ్చేటట్లుగా నీవు దీన్ని పట్టుకునేటకు దాన్ని చేయి విడివికుండుటయు మేలు, జ్ఞానాన్ని విడివద్దు అన్న మాటను మాట్లాడుతున్నారు. 4 అంశాలను చెబుతూ ఒక్క జ్ఞానాన్నే విడివద్దు అన్న మాటను ఎందుకు మాట్లాడుతున్నారంటే జ్ఞానం మీదే మిగిలినవన్నీ ఆధారపడి ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. జ్ఞానం మీదే మిగిలినవన్నీ ఆధారపడి ఉన్నాయి. ఒక్క మాటలో మీకు అర్థం కావాలంటే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడగలిగితే, నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. ఇక్కడ ఏమన్నదండి? వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. అంటే బుద్ధిహీనత అన్న దానికి మన సామెతలు కానీ ప్రసంగి గ్రంథం మనం చూడగలిగితే జ్ఞానము ఎవరికి లేదో వారు బుద్ధిహీనులు అన్న విషయాన్ని అక్కడ చూపెడతాడు ప్రియమైన వాళ్ళ. జ్ఞానం ఎవరికి లేదో
వారు బుద్ధిహీనులు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేదురు. అంటే జ్ఞానము లేకపోతే ఏమేమి చేస్తారు? బుద్ధిహీనముగా ఉంటారు, తెలియక దుర్మార్గపు పనులు చేస్తారు. అంటే ఈ రెండు దుర్మార్గపు పనులు చేయడానికి కానీ బుద్ధిహీనత కానీ ఇవి దేని వలన కలుగుతున్నాయని చూడగలిగితే జ్ఞానము లేకపోవడాన్ని బట్టి ఇవి మనుషులలో చోటు చేసుకున్నాయి అన్న విషయం అర్థమవుతుంది. అంటే అన్నింటికీ నీతి కలిగి ఉండడానికి కానీ, దుర్మార్గ పనులు విడిచిపెట్టడానికి కానీ, బుద్ధిహీనతను పోగొట్టుకోవడానికి కానీ వీటన్నింటికీ మూలమైనది ఏంటి అని చూడగలిగితే దేవుని జ్ఞానము. ప్రియమైన వాళ్ళారా, అందుకే సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు నడుచుకోండి అన్న మాటను మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలు మనం చూసాం. జ్ఞానమే వీటన్నింటినీ దూరపరుస్తుంది మనకి. దుర్మార్గపు పనుల విషయంలో కానీ, బుద్ధిహీనత విషయంలో కానీ మనం అలా ఉండకుండా, మూర్ఖ స్వభావంగా ఉండకుండా ఈ జ్ఞానమే మనల్ని ఇటు స్వభావాన్ని మనకు దూరపరుస్తుంది, అధికమైన నీతిమంతులుగా మనల్ని నిలువబెడుతుంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, 33-34 వచనాలు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి. అంటే పాపము చేస్తున్నాడంటే వాడిలో నీతి ప్రవర్తన లేదు అన్న విషయం అర్థమవుతుంది. కనుక నీతి ప్రవర్తన ఉన్నవాడు ఏది ఉండదు వాడి దాంట్లో పాపం అనే దానికి చోటు అనేది ఉండదు. నెక్స్ట్ చూడగలిగితే నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. అంటే దేవుని గూర్చిన జ్ఞానము మనలో ఉన్నది అనుకోండి, అది వేటిని మన నుండి దూరపరుస్తుంది. అంటే పాపాన్ని దూరపరుస్తుంది, బుద్ధిహీనతను దూరపరుస్తుంది, నీతిగా ఎలా ప్రవర్తించాలో అన్నది మనకి నేర్పిస్తుంది అన్నమాట సంక్షిప్తముగా ఈ మాటలో పొందుపరచబడింది. ప్రియమైన వాళ్ళారా, అందుకే ఎఫెసీ పత్రికలో రాయబడింది, కాలమును పోనీయక దాన్ని సద్వినియోగపరుచుకో, అజ్ఞానుల వలె కాక, అంటే బుద్ధిహీనుల వలె కాక జ్ఞానము కలిగిన వాడుగా నువ్వు నడుచుకో అన్నమాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ సొలొమోను గారు కూడా అదే అంటున్నారు. నీవు దీన్ని పట్టుకొని నుండిటియో, కాలాన్ని పట్టుకొని నుండిటియో, జ్ఞానమును చేయి విడివక ఉండుటియో మేలు మేలు మేలు. మరి పై మాటలు ఏంటి? వ్యతిరేకిస్తున్నట్టుగా కనబడుతుంది. అధికముగా నీతిమంతుడివై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము, నిన్ను నీవేళ నాశనము చేసుకుందు అన్న మాటకి ఇది పూర్తిగా వ్యతిరేకించే మాటగా కనబడుతుంది. చూడండి, దీన్ని పట్టుకుని ఉండుటియో దాన్ని చేయి విడివక ఉండుటియో మేలు, దేవునందు భయభక్తులు గలవాడు వాటన్నింటినీ కొనసాగించును. వేటన్నింటినీ కొనసాగించును. ఇందాక యోబు గారి సందర్భంలో చూశాను. ఏది వదలనంటున్నాడు ఆయన? నీతిని నేను చేయి విడివను, దానిని గట్టిగా పట్టుకుంటాను అన్న మాటని మాట్లాడుతున్నాడు. భయభక్తులు కలిగిన వారు దేన్ని వదలరు? నీతిని వదలరు, దేవుని గురించిన జ్ఞానాన్ని వదలరు. ఆ జ్ఞానాన్ని బట్టి తమలో ఉన్న చెడుతనాన్ని దూరము చేసుకుంటారు అన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది. ఆ జ్ఞానము, ఆ దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. అందుకే వారిలో పాపమే కనబడుతుందే కానీ నీతి ప్రవర్తన కనబడట్లేదు అన్న విషయాన్ని అక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు కనబడుతుంది. ఇంకా దాన్ని దృఢపరిచే అంశాలను చూడగలిగితే యోబు గ్రంథం 28 వచనం చూడండి. 28వ అధ్యాయం 28వ వచనం. యోబు గ్రంథము 28 మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. మరలా ఒక్కసారి చదువుకుందాం. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. కనుక దేవుని గూర్చిన, అంటే దేవుని యందు భయభక్తులు లేకపోతే ఏది లేదన్నట్టు కనబడుతుంది, జ్ఞానము లేదన్నట్టు కనబడుతుంది. ఆ జ్ఞానము లేకపోతే మనం ఉండేది ఎందులో అన్న విషయాన్ని కనబడుతుంది, దుష్టత్వంలోనే ఉంటామన్న విషయం మనకు కనబడుతుంది. కానీ భయభక్తులు కలిగిన వారి విషయంలో చూడగలిగితే వాళ్ళలో ఏమున్నది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. కనుక జ్ఞానం అనేది కావాలి. ఆ జ్ఞానాన్ని బట్టి మనం ఈ దుర్మార్గతను
నుండి వైదొలగొచ్చు, బుద్ధిహీనత నుండి వైదొలగొచ్చు, నీతిమంతులముగా నీతి ప్రవర్తన గలవారమే బ్రతికి ఉండొచ్చు. ఇది ఇక్కడ చెబుతున్నది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకున్నట్టయే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకున్నట్టయే. 9వ అధ్యాయము 10వ వచనం చూడండి. 9వ అధ్యాయం 10వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. అంటే జ్ఞానమున్నవాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు జ్ఞానము కలిగి ఉన్నాడన్న విషయం అర్థమవుతుంది. అటు జ్ఞానం కలిగి ఉన్నవాడు దేనిని విడిచిపెడతాడన్న ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుట. అంటే జ్ఞానం ఉన్నవాడు దేనిని దూరపరుస్తాడు, దేనిని దగ్గర చేసుకుంటాడు అని అంటే, జ్ఞానం ఉన్నవాడు చెడుతనమును దూరము చేసుకుంటాడు, నీతిని దగ్గర చేసుకుంటాడు. అందుకే యేసుక్రీస్తు వారి విషయంలో ఏం మాట్లాడుతున్నాడు? నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి అన్న మాట మాట్లాడుతున్నాడు. అంటే జ్ఞానమున్నవాడు దేనిని ప్రేమిస్తాడంటే నీతిని ప్రేమిస్తాడు, నీతిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ నీతిలో కొలబద్ద లేదు, ఇంత అనే కొలబద్ద లేదు. ప్రియమైన వాళ్ళారా, కొలబద్ద లేదు. జ్ఞానము కలిగిన వాడు, యేసుక్రీస్తు జ్ఞానము కలిగిన వాడుగా దేన్ని ప్రేమించాడు అని చూడగలిగితే దుష్టత్వాన్ని కాదు, నీతిని ప్రేమించాడు. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి అన్నమాట. దుర్నీతి అన్నగా దాని అర్థం మనం చూడగలిగితే యోహాను పత్రికలో మనకు కనబడుతుంది. సకల దుర్నీతియు పాపము అన్న మాట కనబడుతుంది. అంటే దేవుని జ్ఞానము కలిగిన వాడు నీతిని ప్రేమిస్తూ నీతి ప్రవర్తన గలవాడే దేనిని దూరపరుస్తాడు, పాపాన్ని దూరం చేస్తాడు అన్న విషయం మరి ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15, 33, 34 వచనాలను బట్టి మనకు అర్థమవుతుంది. అంటే జ్ఞానము లేనివాడు ఎలా ఉంటాడు? పాపములోనే ఉంటాడు, నీతికి దూరముగా ఉంటాడు. కానీ దేవుని జ్ఞానము కలిగిన వాడు పాపమును దూరపరుస్తాడు, దేవుని నీతికి దగ్గరగా ఉంటాడు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కనుక ఇక్కడ మనకు చూడగలిగితే దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నింటినీ కొనసాగించును, వేటన్నింటినీ కొనసాగించును అని అంటే, ఈ పైన మనకి ఆ పైన వచనాలు అర్థమైతే గనక వేటిని కొనసాగిస్తాడో, భయభక్తులు కలిగి ఉన్నవాడు వేటిని కొనసాగిస్తాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇంతకీ ఏమన్నా అధికముగా నీతిమంతుడివై ఉండకము అన్న మాట మాట్లాడుతున్నాడు. అంటే నీతిమంతుడివై ఉండకము అని అంటే ఆయన నీతిమంతుడు అనే విషయం తనకు తెలుస్తున్నట్లుగా అర్థమవుతుంది. తనకు తెలుస్తున్నట్లుగా అర్థమవుతుంది. అంటే మనుష్యులను బట్టి తనకు తెలుస్తున్నట్లుగా, లేకపోతే తనకు తానుగా ఫీల్ అవుతున్నట్లుగా అర్థమవుతుంది. అధికముగా నీతిమంతుడివై ఉండకము అన్న విషయము తనకు తెలుస్తున్నట్లుగా అర్థమవుతుంది. అలాగే అధికముగా జ్ఞానివి కాకుము అంటే ఈ అధికముగా జ్ఞాని అవ్వడానికి తన చేతుల్లోనే ఉన్నట్లుగా ఇక్కడ కనబడుతుంది. అంటే మనిషికి తన చేతుల్లోనే జ్ఞానం ఉన్నది అన్నట్లుగా, అలాగే అధికముగా నీతిమంతుడివై ఉండకము అంటే నీతిమంతుడు అన్న విషయాన్ని తనకు తెలుస్తున్నట్లుగా అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇది ఇలాగా మనుషులకు తెలిసేది ఇది ఏ నీతి ఏ జ్ఞానము, తనకు తెలిసేటట్లుగా ఉన్నది ఏ నీతి ఏ జ్ఞానము చూడగలిగితే నిజంగా ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు దేవుని ఆజ్ఞల మేరకు ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతాడే కానీ ఆయన నీతిపరుడు అవునో కాదే దేవుడు తీర్పు తీర్చినంత వరకు ఆయనకి తెలియదు. దేవుడికి తీర్పు తీర్చినంత వరకు, వారికి తీర్పు తీర్చినంత వరకు వాళ్ళు నీతిమంతులు అన్న విషయం వారికి తెలియదు. ప్రియమైన వాళ్ళారా, చూడగలిగితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనాన్ని చూడగలిగితే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనాన్ని మీరు చూడగలిగితే ఏముందో చూడండి. అక్కడ నీతి కలిగి ఉన్నవారు ఎక్కడికి పోతారని ఉంది, నిత్య జీవానికి పోతారన్న మాట ఇక్కడ కనబడుతుంది. ఇంకొక మాటని మీరు చూడగలిగితే 25:34 కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనడి. నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టిరి, దప్పిగొంటిని నాకు దాహమిచ్చితిరి, బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, వీళ్ళు నీతిమంతులు అన్న విషయం వాళ్ళకి తెలియదు. ప్రియమైన వాళ్ళారు, చూడండి. ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి,
నీవు దప్పికొనుట చూచి నీకు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశీ ఎండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగరంబరి ఎండుట చూచి మట్లిచిత్తిమి, ఎప్పుడు రోగు ఎండుటైనను చెరసాల ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెను. అందుకు రాజు, మిక్కిలైన అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. అంటే దేవుడు నీతిమంతులుగా వారు తీర్చబడినంత వరకు వారు నీతిమంతులు అన్న విషయము వాళ్ళకి కూడా చూచాయిగా తెలియదు ప్రియమైన వాళ్ళ. కానీ ఇక్కడ సొలొమోను గారి గ్రంథంలో రాస్తే అధికముగా నీతిమంతుడు ఉండకమంటే తాను నీతిమంతుడు అన్న విషయం తనకు తెలుస్తున్నట్లు కనబడుతుంది. కానీ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్న వారికి చివరి వరకు వారు ఎలాంటి దేవుని ఆజ్ఞలను బట్టి కొనసాగిపోతారే కానీ వాళ్ళు నీతిమంతులు అవునా కాదో దేవుడు తీర్చినంత వరకు వారికి తెలియదు. మరి ఇక్కడ అధికముగా నీతిమంతుడు ఉండకము అన్న విషయం మనుషులకు తెలుస్తుందంటే అది ఏ నీతి? అది ఏ నీతి? అధికముగా జ్ఞానివి కాకుము అని అంటే జ్ఞానం అవ్వడం నీ చేతిలో ఉందా? అధికముగా జ్ఞానవి కాకుండా ఉండడానికి ఆ జ్ఞానం అవ్వడం అనేది నీ చేతిలో ఉందా? అంటే ఇక్కడ సొలొమోను గారు మాట్లాడుతున్న బట్టి నీతిమంతుడు అవడం నీ చేతిలోనే ఉంది, జ్ఞానం అవడం నీ చేతిలోనే ఉందన్న మాట మాట్లాడుతున్నాడు. ఇది ఏ నీతి, ఏ జ్ఞానము? కానీ దేవుని విషయంకి వచ్చినప్పటికీ భయభక్తులు కలిగి ఉన్న వాడి జీవితానికి వచ్చినప్పటికీ వాడు నీతిమంతుడిగా తీర్పు తీర్చబడినంత వరకు వాడు నీతిమంతుడనే విషయం వాడికి కూడా తెలియదు. నోహు విషయంలో చూడగలిగితే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండును. ఇది ఎవరిస్తున్న సాక్ష్యము? నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఏంటి, ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? తన తరములో ఆయన నిందారహితుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు అన్న విషయం ఎవరు సాక్ష్యం ఇస్తున్నారండి? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే వాళ్ళకి కూడా వాళ్ళు దేవుని ఆజ్ఞలను బట్టి కొనసాగుతూ వెళ్ళిపోతారేమో కానీ వాళ్ళు కూడా ఇగో మేము నీతిమంతులుగా తీర్చబడ్డామన్న విషయం వాళ్ళకు కూడా తెలియదు ప్రియమైన వాళ్ళ. కానీ ఇక్కడ సొలొమోను గారి మాటలు చూస్తే ఇది మనకి తెలుస్తుంది అన్న విషయం అర్థమవుతుంది. అధికముగా నీతిమంతుడివి ఉండకము, అధికముగా జ్ఞానివి కాకుము అంటే ఇది మనిషి చేతిలోనే ఉన్నట్లుగా కనబడుతుంది. అంటే ఇది ఏ నీతి, ఏ జ్ఞానము? ఏ నీతి, ఏ జ్ఞానము? ఒకవేళ దేవుని జ్ఞానం అయితే గనక అది దేవుడే కొలత లేకుండా మనకు అనుగ్రహిస్తాడు ప్రియమైన వాళ్ళారా. నువ్వు జ్ఞానివి అవ్వడానికి ప్రయత్నించవసరం లేదు. దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటే గనక దేవుడే ఆ జ్ఞానాన్ని నీకు ధారాళముగా దయచేస్తాడు. చూడండి సామెతల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూడండి ఏముందో. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. నువ్వు అధికముగా జ్ఞానివి కాకుము అని సొలొమోను గారు మాట్లాడుతున్నారంటే ఇది ఏ జ్ఞానము? ఒకవేళ నిజంగా భయభక్తులు కలిగేవాడు తాను జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ఆయనకి ఎవరు ఇవ్వాలి? జ్ఞానము దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి. కానీ ఇక్కడ వచ్చినప్పటికీ నీవు అధికముగా జ్ఞానివి కాకుము అన్న విషయం అంటే మన చేతిలోనే ఉన్నట్లుగా కనబడుతుంది. ఇది అంటే జ్ఞానివి అవ్వాలన్నా జ్ఞానివి కాకుండా ఉండాలన్నా అది మన చేతిలో ఉన్నట్టుగా కనబడుతుంది. నువ్వు అధికముగా నీతిమంతుడు అవ్వాలన్నా కాకుండా ఉండాలన్నా అది నీ చేతిలో ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే ఇది ఏ జ్ఞానము, ఏ నీతి గూర్చి సొలొమోను గారు మాట్లాడుతున్నారు? మనుష్య జ్ఞానము, మనుష్య నీతి. ఇది దేవుని నీతి కాదు, మనుష్య నీతి. ఒకవేళ నువ్వు నీతిపరుడు అని తీర్చాలంటే అది మనుషులు తీర్చేది కాదు, దేవుడు తీరిస్తేనే నువ్వు నీతిమంతుడివి. దేవుడు తీరిస్తేనే నువ్వు నీతిమంతుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం చూడండి. ఎవరు తీరుస్తున్నారో కనబడుతుంది మనకు అక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనము. నా ఎదుట నీతిమంతుడైన వాడు. నా ఎదుట, మనుషుల ఎదుట కాదు. ఎవరి ఎదుట? నా ఎదుట నీతిమంతుడైన వాడు. నీతిమంతుడిగా తీర్చేది ఎవరు? పోనీ చూద్దాం. నీతిమంతుడిగా తీర్చేది రామపత్రిక 8వ అధ్యాయం 33వ వచనం. రామపత్రిక 8వ అధ్యాయం 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే అన్న మాట మాట్లాడుతుంది. నువ్వు తీర్చబడాలి నీతిమంతుడు అంటే అది దేవుడు తీర్చాలి, నీకు నువ్వుగా తీర్చుకునేది కాదు ఇది.
కానీ అలాంటి నీతి కూడా సమాజంలో ఉంది అన్న విషయం ఈరోజు మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళది. ఇక్కడ సొలొమోను గారు ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? అధికముగా నీతిమంతుడు కాకుము అంటే నీ చేతిలో ఉన్నట్టుగా కనబడుతుంది, అధికముగా జ్ఞానివి కాకుము అంటే అది నీ చేతిలో ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే ఇది ఏ జ్ఞానము? మనుషుల ద్వారా నీతిమంతులను నువ్వు తీర్చబడుతున్నావు, అది నీకు తెలుస్తుంది. అలాగే జ్ఞానివి, మనుషుల చేత నువ్వు జ్ఞానివి అనిపించుకుంటున్నట్లుగా ఇక్కడ కనబడుతుంది. ఇది ఏ జ్ఞానము, ఏ నీతి? మనుష్య జ్ఞానము, మనుష్య నీతి. చూడండి, మనుషులలో కూడా తమ స్వనీతిని, దేవుని నీతి కాక తమ స్వనీతిని అనుసరించే వాళ్ళు చాలామంది ఉన్నట్లు కనబడుతుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. యాలేనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు. అంటే అక్కడ దేవుని నీతికి విరోధముగా ఏ నీతి కూడా ఉన్నట్టుగా కనబడుతుంది సమాజంలో? స్వనీతి అంటే మనుష్యుల నీతి కూడా ఉన్నట్లుగా కనబడుతుంది. వాళ్ళు దేవుని నీతి ప్రకారం కాదు, తమ స్వనీతిని ఆధారము చేసుకుని నడుస్తున్నట్లుగా ఇక్కడ కనబడుతుంది. మరొక రెఫరెన్స్ చూడగలిగితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 23:28. అలాగే వెలుపలి మనుష్యులకు నీతిమంతులుగా అగపడుచున్నారు. అంటే మనుషులు ఎదుట తాము నీతిమంతులమని కనపరుచుకునేవారు ఉన్నారు కనుకనే వాళ్ళు వీళ్ళని ఏమంటున్నారు? నీతిమంతులు, నీతిమంతులు అన్న మాట మాట్లాడతారు. అంటే వీళ్ళకి తెలుస్తుంది అనమాట. అధికముగా నీతిమంతుడు కాకుము అని అంటే మనుషులు వీళ్ళు నీతిమంతులుగా పొగిడే స్థితి ఇక్కడ కనబడుతుంది. కానీ దేవుని విషయమే నీతిమంతులుగా తీర్చబడిన వారికి అసలు దేవుడు దృష్టిలో మనం నీతిమంతులుగా ఉన్నామా లేదా అన్నది పర్ఫెక్ట్గా అయితే తెలియదు. కానీ మామూలుగా అయితే తమ చేస్తున్న క్రియలను బట్టి నీతి ప్రవర్తన గలవారు ఉన్నామన్నది తెలుస్తుందేమో. కానీ పర్ఫెక్ట్గా మనం నీతిమంతులంగా తీర్చబడ్డామా లేదా అన్నది అది దేవునికి తెలుసు ప్రియమైన వల్ల, మనకు తెలియదు. అందుకే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. చివరి దినాన, ప్రభు దినాన్న వాళ్ళు కూర్చబడినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, మేము ఎప్పుడు చేశాం ప్రభు అని, కానీ మీరు నాకు చేశారయ్యా అన్న మాట మాట్లాడుతున్నాడు. అలాగే లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చూడగలిగితే, లూకా 16:15 చూడగలిగితే చూడండి ఏమన్నదో. మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకుని గోరువారు మీరు, మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని గోరువారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. అంటే దేవుని దృష్టిలో మీరు నీతిమంతులు కారన్నమాట. మనుషుల దృష్టిలో మీరు నీతిమంతులుగా మిమ్మల్ని మీరు కనపరుచుకుంటున్నారు. అందుకే వాళ్ళు కూడా ఈడు అంత నీతిమంతుడు లేడు అన్న మాటను మాట్లాడుతున్నాడు. అలాంటిది వద్దు అని ఎవరంటున్నారు? అలాంటిది వద్దు అని ఎవరంటున్నారు? సొలొమోను గారు అంటున్నారు. మనుష్య నీతి కనపరచబడుతుంది. మనుషుల చేత నువ్వు నీతిమంతుడిగా పొగడబడుతున్నావు, అలాంటిది వద్దు నీకు. అధికముగా నీతిమంతుడివై ఉండకమంటే మనుషుల దృష్టిలో నువ్వు నీతిమంతుడుగా ఉండొద్దు అన్న మాటను మాట్లాడుతున్నారు. మనుషుల దృష్టిలో నువ్వు నీతిమంతుడుగా కనపడద్దు. ఎవరి దృష్టిలో నువ్వు నీతిమంతుడుగా కనపరచబడాలి? దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడుగా కనపరచబడాలి. చివరిగా లూకా సువార్త 20వ అధ్యాయం 20వ వచనం చూడండి. లూకా సువార్త 20వ అధ్యాయం 20వ వచనము. వారాయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును అప్పగించుటకై ఆయన మాటలందు తప్పుబట్టవలనని తాము నీతిమంతులమని అనిపించుకొను వేగుల వారిని. వాళ్ళు ఏమనిపించుకుంటారండి? తాము నీతిమంతులమని అనిపించుకుంటారట. అలాంటిది మీకొద్దు, అలాంటిది మీకొద్దు అన్న మాటని ఇక్కడ సొలొమోను గారు ప్రస్తావిస్తున్నట్లు కనబడుతుంది. కనుక మనుష్య జ్ఞానం వద్దు. అధికముగా జ్ఞానివి కాకుము అని అంటే అది ఏ జ్ఞానం కోసం మాట్లాడతారు? ప్రసంగి గ్రంథం అంతా చదివితే వ్యర్థము సమస్తము వ్యర్థమేగో. నా వ్యర్థ సంచారముల కాలంలో ఏమంటున్నాడండి ఆయన? ప్రసంగి 7వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నా వ్యర్థ సంచారముల కాలములలో నేను వీటన్నింటినీ చూచి తిని. వ్యర్థ సంచార కాలంలో వీటన్నింటినీ చూచి తిని. ఆ వ్యర్థ సంచార కాలంలో వేటినన్నింటినీ చూడడానికి ఆయన వెళ్ళాడు అని చూడగలిగితే ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 13వ వచనము.
ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవల్లని దేవుడు మానవులకు ఏర్పరచు చేసిన ప్రయాస బహు కఠినమైనది. అంటే ఏమి ఆలోచిస్తున్నాడు? ఆకాశము కింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుకున్నట్టుకే నా మనస్సు నిలిపితిని. ఏది వ్యర్థం వ్యర్థం అంటున్నాడు? ఏ టైంనైతే ఆయన ఇంకో జ్ఞానమని దానిని వెతకడానికి ప్రయత్నం చేశాడు, అక్కడ ఏం కనబడింది అని అంటే ఆయనకి అంతా వ్యర్థము అన్నది కనబడింది. అందుకే ఆయన ప్రస్తావిస్తూ ఏమంటున్నాడు? నా వ్యర్థ సంచారముల కాలములు అని అంటున్నాడు. నా వ్యర్థ సంచారముల కాలములు అన్న మాట మాట్లాడుతున్నాడు. వ్యర్థం ఎందుకు అయిపోయింది? అది జ్ఞానం అనుకొని నేను దాన్ని వెంబడించడానికి ప్రయత్నం చేశాను. అందులో ఏదో జ్ఞానం తెలుసుకుందాం అన్న ఆలోచనతో నేను ప్రయత్నం చేశాను. కానీ అది చివరికి నేను తెలుసుకున్న తర్వాత ఇది కూడా వ్యర్థమే, ఇది కూడా వ్యర్థమే అని వ్యర్థము సమస్తము వ్యర్థమే అన్నది ఆయన తాను జ్ఞానం అని ఏదైతే పరిశీలన చేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడో అదంతా వ్యర్థము అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు. గనక ఇక్కడ చూడగలిగితే అదే ప్రసంగి గారు మాట్లాడుతూ 18వ వచనం, మొదటి అధ్యాయం 18వ వచనం చూడండి. 17వ వచనం నుండి చూడగలిగితే నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని, అయితే ఇదియు గాలికే ప్రయాసపడుటే అని తెలుసుకుంటుని. విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. నేను కూడా అలాంటి ప్రయత్నమే చేశాను. లోకములో మనుషుల మనస్తత్వాలని చదవడానికి నేను ప్రయత్నం చేశాను. ఇదిగో అందులో జ్ఞానం ఉన్నది అని నేను వెతుకులాట ప్రారంభించాను. ఇంకా చూడగలిగితే ఎంతటి స్థితికి ఆయన వెళ్ళిపోతాడో 2వ అధ్యాయము 2-3 వచనాలు చూడగలిగితే, నవ్వుతో నీవు వెర్రిదానవనియు సంతోషముతో నీ చేత కలుగునదేమి అనియు నేనంటిని. నా మనస్సు ఇంకను జ్ఞానం అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతియు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించుతారో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరుచుకుందననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని. చూడండి, ఏది తెలుసుకోవడానికి సొలొమోను గారు తన మనస్సును పెడుతున్నారని చూడగలిగితే, ఆకాశం క్రింద మనుషుల మధ్య ఏం జరుగుతుంది తెలుసుకున్న తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు? ఇదిగో భూమి మీద తాము కష్టార్జితమైన ఆహారాన్ని తిరిగి దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడం తప్పితే ఇంకా మనిషికి ఏది ప్రయోజనకరమైనది లేదు అన్న విషయాన్ని ఆయన కన్క్లూజన్కి వచ్చేసాడు. కనుక అలాంటి జ్ఞానం కోసం ప్రయాసపడిన ఆయన ఏమని మాట్లాడాడు? విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును అన్న మాట మాట్లాడుతూ ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే, అధికముగా జ్ఞానవి కాకుము, అధికముగా నీతిమంతుడివై ఉండకము. అంటే మనుష్యులు మిమ్మల్ని నీతిమంతులను కొనియాడడం అనేది రైట్ కాదు. వాళ్ళ ముందు కాదు నీ నీతిని ప్రదర్శించేది, లేకపోతే నీవు నీతిమంతుడు అని వాళ్ళ చేత పిలువబడ్డం కాదు. ఎవరి ఎదుట నీతిమంతుడుగా నువ్వు కనబరచబడాలి? దేవుని ఎదుట అన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్న ప్రేమైన వాళ్ళారా. లోకజ్ఞానం కాదు, దేవుని గూర్చిన జ్ఞానాన్ని కలిగిన వాడుగా నువ్వు ఉండాలి. ఆ విషయంలో ఎటువంటి లిమిట్ లేదు. ఎంత జ్ఞానాన్ని నువ్వు కలిగితే అంతగా నువ్వు చెడుతనాన్ని దూరం చేసిన వాడుగా, నీతి ప్రవర్తనకు దగ్గరగా ఉన్నవాడుగా నువ్వు మారతావు అన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అందుకే కాలమును పోనీయక, కనుక ఇలాంటి విషయాల్లో నువ్వు ఉండి అధికముగా నీతిమంతుడు అయి ఉండి అధికముగా జ్ఞానివై ఉండి లోక సంబంధమైన జ్ఞానం విషయంలోగాను, లోక విషయం మనుషుల ఎదుట నీతిమంతుడు అని కనపరుచుకోవడం విషయంలో నువ్వు ఇలాంటి ప్రయాస చేస్తే అది ఎక్కడికి దారితీస్తుంది? నిన్ను నీ వేళ నాశనం చేసుకుందువు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలంలో ముందుగా నీ వేళ చనిపోదువు. నీవు దీన్ని పట్టుకుని దానిని చేయి విడివకుండుటియు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వీటన్నింటినీ కొనసాగించును. ఏదైతే వద్దన్నాడో వాటన్నింటినీ వాళ్ళ జీవితాలలో కనపరచరు ప్రేమ వల్ల భయభక్తులు గలవారు. ఎవరు? మనుషులు ఎదుట నీతిమంతులు అనిపించుకోరు భయభక్తులు కలిగిన వారు. లోక జ్ఞానం విషయంలో కాదు, దైవ జ్ఞానం విషయంలో వాళ్ళు ఆలోచన కలిగి ఉంటారు.
తర్వాత దుష్టత్వం అనేది వాళ్ళ జీవితాల్లో ఉండదు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము అని ఉన్నది కదా, వాళ్ళు అసలు దుర్మార్గపు పనులకు చాలా దూరంగా ఉంటారు. బుద్ధిహీనముగా తిరుగరు ప్రియమైన వాళ్ళారా. బుద్ధిహీనముగా తిరిగి కాలాన్ని వేస్ట్ చేయరు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు వీటన్నింటినీ కొనసాగించారంటే ఏదైతే లోక సంబంధమైనవి ఉన్నాయో విషయాలు వాటన్నింటి నుండి వీరు దూరముగా ఉంటారు. ఏదైతే వద్దు అన్నాడో వాటిని యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కొనసాగిస్తారు. ఏది మనుషుల దృష్టిలో నీతిమంతులను తీర్చుకోవడానికి వాళ్ళు ప్రయాసపడరు. లోక విషయంలో జ్ఞానులు అని అనిపించుకోవడానికి ప్రయాసపడరు. బుద్ధిహీనము అనేది వాళ్ళ డిక్షనరీలోనే ఉండదు. దుర్మార్గపు పనులు అనేవి వాళ్ళ క్యారెక్టర్లోనే ఉండవు ప్రియమైన వాళ్ళ. ఇవన్నింటినీ దూరపరుచుకుంటారు. కానీ ఏది పట్టుకుంటారు? దేవుని గురించిన జ్ఞానాన్ని పట్టుకుంటారు. ఆ జ్ఞానము వలన కలిగిన నీతి ఏదైతే ఉందో దానిని గట్టిగా చేయి విడవకుండా వాళ్ళు పట్టుకుంటారు అన్న విషయాన్ని మన ఇక్కడ సొలొమోను గారు చెబుతున్న మాట. నీ కాలంలోకి ముందుగా నీ వేళ చనిపోదు, నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు దానిని చేయి విడివక ఉండుటయు మేలు. మేలు అంటున్నాడు. నీ జీవితంలో మేలు కలగాలంటే కాలాన్ని పోనీయకుండా దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగిన వాడుగా నీతి ప్రవర్తన కలిగిన వాడు నువ్వు బ్రతకగలిగితే అది నీకు మేలు. అది నాశనం కాదు, నిత్య జీవానికి నేను తీసుకువెళ్తుంది అని చెబుతూ దేవుని యందు భయభక్తులు గలవాడు వీటన్నింటినీ కొనసాగించును. వీటిని కొనసాగిస్తారో చూడగలిగితే మత్తయి వార్త 5వ అధ్యాయము 6వ వచనము, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. అంటే ఏ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నారా చూడండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వేటిని కొనసాగిస్తారు? ఏదైతే పైన చెప్పబడిందో ఆ రకంగా వద్దు అన్నది వాళ్ళు కొనసాగిస్తూ నీతి విషయంలో ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిపోతారో చూడగలిగితే నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు. 10వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. ఏంటి పరలోక రాజ్యము వారిది అని అంటున్నాడు. ఏ నీతి? ఏ నీతిది? దేవుని నీతి, దేవుని జ్ఞానం విషయంలో వాళ్ళు ఎక్కడికి ఎంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్తున్నారో చూడగలిగితే హింసింపబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలా హింసింపబడ్డారు అన్నది హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలో మనకు అర్థమవుతుంది. దేనిని బట్టి వెళ్ళిపోతున్నారు? నీతిని బట్టి ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ప్రియమైన వాళ్ళ. మానుకున్నారా? దేవుని యందు భయభక్తులు కలిగిన గలవాడు వాటన్నింటినీ కొనసాగించును. వేటన్నింటినీ కొనసాగించును. ఏదైతే వద్దన్నాడో వాటి విషయంలో ఆ మాటకు కట్టుబడిన వారుగా కొనసాగుతారు. వేటైతే దేవుడు కావాలన్నాడో వాటి విషయంలో కూడా కట్టుబడి కొనసాగుతున్నట్లుగా కనబడుతుంది. మనుషులు ముందు నీతిమంతులు అనిపించుకోవడానికి వీళ్ళు ఇష్టపడరు. లోక జ్ఞానాన్ని నేర్చుకోవడానికి, జ్ఞానులు అనిపించుకోవడానికి ఇష్టపడరు. బుద్ధిహీనముగా ఉండరు. దుర్మార్గపు పనులు చేయరు. దేవుని విషయమైన జ్ఞానాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడతారు. ఆ జ్ఞానము వలన వచ్చే ఏదైతే నీతి ఉందో దానిని సంపాదించుకోవడానికి వాళ్ళు ప్రయాసపడతారు. దుర్మార్గతను విడిచిపెడతారు. ఆలోచించండి, ఇవన్నీ కాదా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు వాటన్నింటినీ కొనసాగింతురు. యోబు విషయంలోనే మనకు అర్థమవుతుంది. నేను నీతిని విడవను, నీతిని చేయి విడవను అన్న మాటను మాట్లాడుతున్నాడు. కాలాన్ని పోనిస్తారా? కాలాన్ని ఎలాగ దేవునిలో సద్వినియోగపరచుకోవాలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి బాగా తెలుసు. ఎందుకంటే భయభక్తులు కలిగి ఉన్నవారు దేన్ని విడిచిపెట్టారట? చెడుతనమును విడిచిపెట్టారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము. ఆ జ్ఞానం ఎక్కడికి మనల్ని నడిపిస్తుంది? నీతి ప్రవర్తన వైపుకు మనలను నడిపిస్తుంది ప్రియమైన వాళ్ళారా. అందుకే కాలాన్ని పట్టుకోమన్నాడు. దేన్ని వదలొద్దన్నాడు? జ్ఞానాన్ని వదలొద్దన్నాడు. ఏ జ్ఞానము? దేవుని జ్ఞానము. ఆ జ్ఞానమే మనలో నుండి పాపాన్ని దూరం చేస్తుంది, నీతికి మనలను దగ్గర చేస్తుంది. అందుకే ప్రభువైన యేసు నీతికి రాజుగా ఉన్నాడు. ఆ నీతికి రాజుగా ఉన్న ప్రభువు నీతిని ప్రేమించాడు. దుర్నీతి అయిన పాపాన్ని ఆయన ద్వేషించిన వాడుగా కనబడుతున్నాడు. అదంతా ఎలా సాధ్యమైందంటే దేవుణ్ణి గూర్చిన జ్ఞాన సంపన్నుడు యేసుక్రీస్తు వారు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి అన్న మాట మాట్లాడుతున్నారు. జ్ఞానం ఎక్కడికి నడిపిస్తుంది? పాపానికి మనలను విరోధముగా నడిపిస్తుంది, నీతికి మనలను దగ్గరగా నడిపిస్తుంది. అటువంటి యేసుకు సమరూపులము మనము కావాలని వాక్యము మనకి ఘోషిస్తుంది ప్రియమైన వల్ల. సమరూపులం అంటే నీతి విషయంలో ఎక్కడా తగ్గొద్దు, రాజీ పడద్దు, మొహమాట ఉండద్దు. జ్ఞానం విషయంలో కూడా మీరు ఎక్కడ తగ్గొద్దు అన్న విషయాన్ని మనకు నేర్పిస్తుంది. అట్టి జ్ఞానాన్ని, అట్టి నీతిని యేసుక్రీస్తు వారితో సమరూపముగా మనం మారగలిగితే అది మనల్ని నాశనానికి కాదు, ఎక్కడికి నడిపిస్తుంది?
నిత్య జీవానికి నడిపిస్తుంది. కనుక సొలొమోను గారు దేన్ని వద్దంటున్నారు? నా వ్యర్థ సంచార కాలంలో నేను వీటన్నింటినీ చూచి తిని, నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులై ఉండి చిరాయువులే దుష్టులను కలరు. అధికముగా నీతిమంతుడు ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము, నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు. అంటే లోకములో ఉన్న పరిస్థితి, మనుషుల మధ్య ఉన్న పరిస్థితిని ఆయన గమనిస్తున్నాడు. ఆకాశము కింద ఉన్న మనుషుల మధ్య ఏదేది సంభవిస్తుందో ఆయన జ్ఞానమును ఉపయోగించి తెలుసుకుందాం అనుకుంటున్నాడు. అలా తెలుసుకున్నప్పుడు ఇలాంటి మనుషుల మధ్య నీతిమంతులు అనిపించుకునే వాళ్ళ విషయంలో, అలాగే మనుషుల మధ్య జ్ఞాని అనిపించుకునే వాడి విషయంలో నువ్వు అలా వద్దు, నిన్ను వేళ నాశనము చేసుకుందువు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. అంటే భూమి మీద దుర్మార్గపు పనులు చేసే పరిస్థితి కనబడుతుంది. చూడగలిగితే 3వ అధ్యాయం 16వ వచనంలో చూడండి, ఆకాశం కింద ఆయన ఏం కొనుక్కున్నాడు? ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఏం కొనుక్కున్నాడు చూడండి. మరియు లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటియు, న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటియు నాకు కనబడెను. ఏమున్నదని చెప్తున్నాడు ఇక్కడ? ఏమున్నదని చెప్తున్నాడండి? లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటియు, న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటియు నాకు కనబడను. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏమంటున్నాడంటే, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నువ్వు జ్ఞానం లేకపోవడం వల్ల నువ్వు బుద్ధిహీనుడివి. అలా బుద్ధిహీనుడు గనకనే, జ్ఞానం లేకపోవడం వలనే నువ్వు ఏం చేస్తున్నావు? దుర్మార్గపు పనులు చేస్తున్నావు. గనక నీకు అవసరమైనది ఏంటో తెలుసా? కాలం అనేది చాలా అవసరము. ఆ కాలంలో నువ్వు జ్ఞానము కలిగి బ్రతకడం అనేది మరీ అవసరము అన్న విషయాన్ని ఇక్కడ సూచిస్తున్నాడు సొలొమోను గారు. అది ఏ జ్ఞానము? దేవుని గురించిన జ్ఞానము. ఏ నీతి? దేవుని విషయమైన నీతి విషయంలో నువ్వు అధికముగా ఉండొచ్చు. దేవుని గురించిన జ్ఞానం విషయంలో నువ్వు అధికముగా ఉండొచ్చు. కానీ లోక విషయంలో మనుషులు ఎదుట నీతిమంతులు అనిపించుకోవడం సరికాదు. అలాగే లోక విషయమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం వల్ల నీకు ఉపయోగమే లేదు, అది సరికాదు అన్న విషయాన్ని చెబుతూ, దుర్మార్గంగా ఉండొద్దు, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలాన్ని వృధా చేసుకోవద్దు. ఆ కాలంలో జ్ఞానము కలిగి, దేవుని గురించిన జ్ఞానము కలిగిన వాడుగా నువ్వు ప్రవర్తిస్తే నీకు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నింటినీ కొనసాగించును. కనుక దేన్ని గురించిన విషయాన్ని మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఉంది, వచనం ఉంది, కానీ దేనికి సంబంధించి ఆయన మాట్లాడుతున్నాడు? దీన్ని వేరొక వచనంతో రిలేట్ చేస్తేనే కానీ ఇందులో ఉన్న డిఫరెన్సెస్ మనకు అర్థం కావు ప్రియమైన వాళ్ళ. కనుక నూతన నిబంధన దగ్గరికి చూడగలిగితే యేసు బోధ ఒకలా కనబడుతుంది. ఇక్కడ సొలొమోను గారు మాట్లాడిన మాట ఆ పై వచనం 15-16 వచనాలు వేరుగా కనబడతాయి. కానీ కిందకు వచ్చినప్పటికీ ఏది అని అంటున్నాడంటే, భయభక్తులు కలిగిన వారు వీటన్నిటినీ కొనసాగించుదురు. అంటే పైన దేనికోసం మాట్లాడాడనమాట? లోక విషయమైన, లోకం ఆకాశం కింద మనుషుల్లో ఉన్న సందర్భాలను ఆయన మాట్లాడుతున్నాడు. మనుషులు ఏ రకంగా ఉన్నారంటే, నేను నీతిపరుడును అనిపించుకునేవారుగా ఉన్నారు సమాజంలో. ఇదిగో నేను లోకంలో ఉన్నవాడి కంటే అత్యధికమైన జ్ఞానిని అన్న ఆలోచనతో ఉన్నారు. అది మిమ్మల్ని నాశనానికి నడిపిస్తుంది కానీ నీతి జీవానికి మిమ్మల్ని నడిపించదు. కానీ ఏది నడిపిస్తుంది అంటే, దేవుణ్ణి గూర్చిన జ్ఞానము మిమ్మల్ని నీతికి దగ్గరగా చేస్తుంది. మీలో ఉన్న దుర్మార్గతను, బుద్ధిహీనతను దూరం చేస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తుంది. కనుక జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ జ్ఞానం అంటే దేవుని జ్ఞానము. మీ కాలాన్ని వృధా చేయకుండా దేవుని జ్ఞానాన్ని, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం నాకు మూలాంశము అన్న విషయాన్ని చూడగలిగితే, భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం అయితే ఆ జ్ఞానం మిమ్మల్ని నీతికి దగ్గరగా చేస్తుంది. యేసుక్రీస్తు అలాగే దేవుని జ్ఞానాన్ని కలిగిన వాడుగా, నీతిపరుడుగా బ్రతికి నిత్యత్వాన్ని సంపాదించుకున్నాడు ప్రేమ వల్ల. ఆయనకు సమరూపులముగా మనం మారగలిగితే మనల్ని కూడా నిత్యత్వానికి అర్హులుగా ఆయన చేస్తాడు అన్నమాట మనకి అర్థమవుతుంది. కనుక సొలొమోను గారు లోక విషయమైన సందర్భాలని మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తు వారు దేవుని గూర్చిన సందర్భాలను అక్కడ మాట్లాడుతున్నారు. కనుక రెండింటిని దగ్గర చేసి మిక్స్ చేసి మనం మాట్లాడడం అనేది రైట్ కాదు. అది లోక సందర్భాలను మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తు వారు దైవ సందర్భాలను గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ సొలొమోను గారు కిందకు వచ్చినప్పటికీ ఏదంటున్నారంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు వీటన్నింటినీ కొనసాగించును అన్న మాట మాట్లాడుతున్నారు. జ్ఞానం కలిగి ఉండడం మీకు మేలు అన్న మాట మాట్లాడుతున్నారు. కనుక పై వచనము, కింద వచనము, పైన దేనికోసం చెప్పబడింది, కిందన దేనికోసం చెప్పబడింది అన్న విషయాన్ని ఆలోచిస్తూ ఒక దేవుడు ఏదైతే ఉద్దేశించాడో ఆ రైట్ విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రేమ వల్ల. కనుక మీ అందరికీ అర్థమైందని నమ్ముతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మౌల్మికులుగా ప్రేమించి మా కన్న తండ్రి,
దేవా, పరిశుద్ధాత్మ సహాయంతోనే ఈ వాక్యాలను మేము ఆలోచించామని నమ్ముతూ ఉన్నాం తండ్రి. దేవా, అపవాది ఏ రకముగాను మాలో మాటల్లో చొరబడి దేవా తప్పు మార్గానికి మమ్మల్ని నడిపించేవాడుగా ఉండకుండా దేవ సహాయం దయచేయండి. దేవా, చెప్పాల్సింది మేము చెప్పాం తండ్రి. మీ పిల్లలు కూడా పరిశుద్ధాత్మ సహాయంతో దీన్ని ఆలోచించగలిగే స్థితిని కలిగినట్లు సహాయం దయచేయండి తండ్రి. దేవా, ఇంకా ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక దేవా దాన్ని సరి చేసుకునే మనసును, స్వస్థబుద్ధిని మాకు దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతాం. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.